స్టూడెంట్స్, మనం గత క్లాస్లో ఏమో సెట్స్ అంటే ఏంటి, అలాగే సెట్ బిల్డర్ ఫామ్ టు రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్ నేర్చుకున్నాము. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెట్స్ ఏంటో చూద్దాం అన్నమాట. అంటే ఈ సెట్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటేంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మనం చూద్దాం అనుకున్నది యూనివర్సల్ సెట్. ఈ టైప్స్ ఆఫ్ సెట్స్లో యూనివర్సల్ సెట్స్ అంటే ఏంటన్నది చూద్దాం. యూనివర్సల్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చామనుకోండి. ఇందులో మనం చూడండి, ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అండ్ సో ఆన్. సో b is equal to 1 3 5 7 and so on. అలాగే p is equal to అంటే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 and so on. చూడండి, ఇందులో a అనే సెట్లో ఎలిమెంట్స్ అన్నీ nలో ఉన్నాయి, b అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ nలో ఉన్నాయి, p అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ nలో ఉన్నాయి. సో ఇప్పుడు n అనే దాన్ని ఏమంటారంటే ఈ సెట్లన్నిటికీ యూనివర్సల్ సెట్ అని అంటారనమాట. అలాగే నేచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి హోల్ నెంబర్స్ అన్నది నేచురల్ నెంబర్స్కి యూనివర్సల్ సెట్ అవుతుంది. అలాగే నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉండేవన్నీ కూడా ఇంటిజర్స్లో ఉంటాయి కాబట్టి ఇంటిజర్స్ అన్నది నేచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి యూనివర్సల్ సెట్ అవుతుంది. అలాగే రేషనల్ నెంబర్స్లో ఏమో ఈ నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ ఉంటాయి కాబట్టి రేషనల్ నెంబర్స్ అన్నది ఈ మూడిటికి యూనివర్సల్ సెట్ అవుతుంది. అలాగే అన్ని రేషనల్ నెంబర్స్ అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ కలిసి రియల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి రియల్ నెంబర్స్ అన్నది ఈ నెంబర్స్ అన్నిటికీ కూడా యూనివర్సల్ సెట్ అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్ కింద ఇవి చూస్తే అర్థమవుతుంది. సో వీటిని ఇందులో nని మనం యూనివర్సల్ సెట్ అంటాము. యూనివర్సల్ సెట్ని ఎప్పుడు కూడా ఈ క్యాపిటల్ యూతో కానీ ఆర్ మ్యూతో కానీ మనం డినోట్ చేస్తాం అన్నమాట. యూ ఆర్ మ్యూ. సో యూనివర్సల్ సెట్ని ఇలా డినోట్ చేస్తాం మనం. అలాగే నెక్స్ట్ మనం చూద్దాం అనుకున్నది ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ సెట్స్లోను నల్ సెట్ చూద్దాం. నల్ సెట్ అంటే ఏంటంటే నల్ సెట్ ఈజ్ ఎ సెట్ విత్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అంటే ఎటువంటి మూలకాలు లేని సెట్ని ఏమంటారంటే నల్ సెట్ అంటారు. అంటే మీకు డౌట్ వస్తుంది, ఇదేంటి ఎటువంటి మూలకాలు లేకపోవడం ఏంటి, అసలు అలాంటివి ఉంటాయా అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చిన్నది ఇస్తాను. అంటే నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అని చెప్పాను కదా, నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్. ఇందులో ఎటువంటి మూలకాలు ఉండవు. సో అసలు ఎటువంటి మూలకాలు లేనిది ఉంటుందా అన్నది మన డౌటు. అలాంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను ఏంటంటే అది ఇంటిజర్స్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యలో ఇంటిజర్స్ ఏమన్నా ఉంటాయా? ఉండవు కదా, ఎందుకంటే 2.1 2.2 2.3 అలాంటివి ఉంటాయి. కానీ అవన్నీ ఏంటి, రేషనల్ నెంబర్స్. అవి మనం ఇక్కడ చెప్పింది ఏంటి, ఇంటిజర్స్ అన్నాం. ఇంటిజర్స్ అంటే 1 2 3 4 -1 -2 -3 0 అలాంటివి. సో 2కి 3కి మధ్యలో 2 తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇంటిజర్ ఏది 3ఏ, కానీ మధ్యలో ఇంక ఏ ఇంటిజర్ లేదు. సో ఇందులో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు ఇలా రాస్తే, కాబట్టి దీన్ని నల్ సెట్ అంటారు. నల్ సెట్ని ఎప్పుడు కూడా ఎంటీ బ్రాకెట్స్ తోటి సూచించాలి, అంటే కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఏమీ రాయకూడదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి మీకు. అదేంటంటే నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 1. నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 1. నేచురల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యేదే మనకి ఇక్కడ చూసాం మనం 1తో స్టార్ట్ అవుతాయి. 1 కన్నా చిన్న నేచురల్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి అసలు అలాంటి నెంబర్స్ అన్నవి ఏవీ లేవు కాబట్టి దీన్ని ఇలా సూచించవచ్చు, లేదా 5 తోటి సూచించవచ్చు అన్నమాట. అంతే తప్ప ఇలా మాత్రం రాయకూడదు. సో ఖాళీ బ్రాకెట్లతో సూచించవచ్చు, లేదా 5 అనే లెటర్ తోటి మనం సూచించవచ్చు. అంతే తప్ప ఈ ఖాళీ బ్రాకెట్లో 5 రాసి
ఎటువంటి ఎలిమెంట్స్ ఇందులో లేవని చెప్పేసి ఇలా రిప్రజెంట్ చేయకూడదు. ఎయిదర్ దిస్ ఆర్ దిస్, అంతే తప్ప ఈ రెండు కలిపి మాత్రం మనం సూచించకూడదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కావస్తే మీరు చూసుకోండి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆడ్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అసలు రెండుతోటి నిశ్శేషంగా భాగించబడి ఆడ్ నెంబర్స్ ఉంటాయా? పాయింట్స్ లేకుండా ఉండవు కదా. సపోజ్ 3 అన్నది ఆడ్ నెంబర్, 2 1 2, 1 రిమైండర్ మిగిలిపోయింది. ఎగ్జాక్ట్లీ అంటే 0 రిమైండర్ వచ్చి ఇలా భాగించబడి సంఖ్యలు ఏవి కూడా, 2తో భాగించబడి ఆడ్ నెంబర్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ఇది కూడా నల్ సెట్. ఈ నల్ సెట్కే మనం ఇంకో పేరు ఏంటంటే ఎంప్టీ సెట్. సో దీన్ని ఎప్పుడు కూడా ఖాళీ బ్రాకెట్స్తో సూచించాలి, లేదా 5 అనే దాంతో సూచించాలి. సో ఇది నల్ సెట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ నల్ సెట్ చూసాం, అలాగే యూనివర్సల్ సెట్ చూసాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, ఇదేంటి ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటంటే మనం ఒక సెట్ రాసినప్పుడు అందులో ఉండే ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలగాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ స్కూల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్ అంటే మన స్కూల్లో ఉండే పిల్లలు ఎంతమందో మనకు తెలుసు కదా, మనం కౌంట్ చేయగలం. సో అలాంటి కౌంట్ చేయగలిగే వాటన్నిటినీ కూడా ఫైనైట్ సెట్ అంటారు. అంటే ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ని మనం చెప్పగలిగితే అలాంటివన్నీ కూడా మనకి ఫైనైట్ సెట్స్లోకి వస్తాయి. అలాగే ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాశాను అనుకోండి, ఒక సెట్ బిల్డర్ ఫామ్ నేను, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అంటే మీరు ఒక సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకోండి, ఆ ఎలిమెంట్ ఎలాంటిది అయి ఉండాలట, న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలట. అండ్ ఈ ఎక్స్ అనేది అంటే మీరు తీసుకునే నెంబర్స్ లెస్ దాన్ 10, అంటే న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, అవి కూడా ఎన్ని లెస్ దాన్ 10. అంటే ఎన్ని రాసుకోవచ్చు మనం, 1 2 3 4 5 6 7 8 9 లెస్ దాన్ 10 అన్నాం కాబట్టి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనం చెప్పగలిగాం, 9. సో మనం ఇందులో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అన్నది మనం చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్ అవుతుంది. అలా కాకుండా ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని అన్నది మనం చెప్పలేకపోతే అలాంటి దాన్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్ అంటారు. అంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఎన్నో లెక్క పెట్టలేము మనం, అలాంటి సెట్స్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్. అంటే ఇలా నెంబర్స్ ఎన్ని వస్తాయి, అలా న్యాచురల్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి ఎన్నైనా, అవి మనం లెక్క పెట్టలేము. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక సెట్లో ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేకపోతే, అంటే అన్కౌంటబుల్ అయితే అలాంటి వాటన్నిటిని కూడా ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2, ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. ఇప్పుడు ఎలా ఇచ్చారనుకోండి, అంటే మనం ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాము, ఇందులో ఆ ఎక్స్ అనేది ఎలాంటిది అయి ఉంటుంటా, మల్టిపుల్ ఆఫ్ 2, అంటే 2 టేబుల్లో వచ్చేది అయి ఉంటుంటా. 2 4 6 8 10 12 14 అలా ఎంతవరకు అన్నది నేను చెప్పలేదు. కాబట్టి ఇందులో ఎలిమెంట్స్ కూడా మనం చెప్పలేము. ఈవెన్ నెంబర్స్ అలా వస్తూనే ఉంటాయి, 2 టేబుల్లో పోయేవన్నీ కూడా కదా. సో వాటిని కూడా మనం కౌంట్ చేయలేము. కాబట్టి అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సెట్స్ అంటారు. ఓకే స్టూడెంట్స్, ఫైనైట్ సెట్స్ అంటే ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేసి చెప్పగలగాలి ఎన్ని అన్నది, అలా చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్. అలాగే ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని అన్నది మనం లెక్కపెట్టి చెప్పలేకపోయినప్పుడు అలాంటి దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సెట్స్ అంటారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఏంటి చూద్దామంటే మనం అంటే ఫైనైట్ సెట్స్ ఇన్ఫైనైట్ సెట్స్ చూసాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, అదేంటంటే ఈక్వల్ సెట్స్. ఈ ఈక్వల్ సెట్స్ అన్నది ఏంటంటే ఆ పేరులోనే ఉన్నది మనకి, ఈక్వల్ అంటే ఏంటి, 2 sets ఆర్ సెట్ టు బి ఈక్వల్, అంటే 2 సెట్లని సమసమితులని చెప్పొచ్చుట. ఎప్పుడు, ఇఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ బోత్ ది సెట్ ఆర్ ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి, బి ఈజ్ ఈక్వల్ టు సి ఏ బి. ఇక్కడ చూడండి, ఇందులో ఏబిసి అనే ఉన్నాయి, ఇందులో కూడా ఏబిసి అనే ఉన్నాయి. ఆర్డర్ ఏమైనప్పటికీ పర్వాలేదు, ఇందులో ఏబిసి ఏ తర్వాత బి, బి తర్వాత సి అని ఉంది, ఇక్కడ అలా లేదని కాదు. ఇందులో ఉండి ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయా లేదా, అలాగే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ అందులో ఉంటాయి.
ఇందులో 3 ఉంటే అందులో 3 ఉంటాయి, ఇందులో ఏ ఉంటే అందులో ఉంటాయి. అలాంటప్పుడు ఆ 2 సెట్లని ఏమంటారంటే ఈక్వల్ సెట్స్ అంటారు. అలా కాకుండా ఇందులో ఉండి ఎలిమెంట్స్ ఏమో ఏబిసి అయ్యి అందులో ఉండి ఎలిమెంట్స్ ఏమో 1 2 3 అయ్యాయి అనుకోండి. సో ఇందులో ఉండే ఎలిమెంట్స్ 3, అందులో ఉండే ఎలిమెంట్స్ 3, అలాంటి వాటిని ఈక్వలెంట్ సెట్స్ అంటారు. సో అది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ మనం దాని గురించి కూడా డిస్కస్ చేసాం. ఓకేనా స్టూడెంట్స్? ఈక్వల్ సెట్స్ అంటే 2 sets ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ది సెట్ ఆర్ ఈక్వల్ అండ్ ఎలిమెంట్స్ షుడ్ బి ఈక్వల్. ఇందులో ఎన్ని ఉంటే అందులో అన్నీ ఉండాలి, అలాగే ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉంటే అందులో అవే ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు ఆ 2 సెట్స్ని ఏమంటారంటే ఈక్వల్ సెట్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే డిస్జాయింట్ సెట్స్ చూద్దాం. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే దీనికి కొంచెం రివర్స్ లాగా ఉంటుంది అనమాట. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఏ ఉన్నాయో అవే ఉంటాయి, ఇందులో ఏ ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ సెట్లో ఉన్నావు సెకండ్ సెట్లో ఉండవు. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 ఇలా ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు ఇందులో ఏ ఎలిమెంట్స్ కామన్గా లేవు, అంటే ఇక్కడ ఉండి ఎలిమెంట్స్ ఏవి ఇక్కడ లేవు. కాబట్టి డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే 2 sets ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ ఇఫ్ దే డో నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ కామన్. ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా లేకపోతే అలాంటి సెట్స్ని ఏమంటారు? డిస్జాయింట్ సెట్స్ అని అంటారనమాట. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఫైనైట్ సెట్ అని రాసాము, దీన్ని పరిమిత సమితులు అంటారు తెలుగులో, పరిమిత సమితులు. అలాగే రెండోది ఇన్ఫైనైట్ సెట్స్ అన్నాం కదా, అపరిమిత సమితి. వీటిని అపరిమిత సమితి అంటారు. అలాగే ఈక్వల్ సెట్స్ అన్నాం కదా, వీటిని సమసమితులు అంటారు. సో వీటిని మనం తెలుగులో పిలిచే విధానం. ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి, ఇన్ఫైనైట్ సెట్ అంటే అపరిమిత సమితి, ఈక్వల్ సెట్స్ అంటే సమసమితులు, డిస్జాయింట్ సెట్స్ అంటే వీక్ట్ సమితులు. ఇప్పుడు మనం సబ్సెట్ అంటే ఏంటన్నది చూద్దాం. చూడండి, సబ్సెట్స్ గురించి చూద్దాం. సబ్సెట్స్ అని తెలుగులో ఉపసమితులు అంటారు. ఈ సబ్సెట్స్లో నేను 2 సెట్లు తీసుకున్నాను. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇప్పుడు చూడండి, బి అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఇన్ ఏ. అలాంటప్పుడు ఏంటంటారంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది సబ్సెట్కి సింబల్ అనమాట. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనం 2 సమితులు తీసుకున్నాము. ఆ 2 సమితులు తీసుకున్నప్పుడు ఏ అనే సమితి 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాం. ఇందులో ఉండి 1 2 3 ఈ 3 ఇందులో ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. ఇలాంటప్పుడు బి అనే సమితిని ఏ అనే సమితికి ఉపసమితి అంటారు. బి సబ్సెట్ ఆఫ్ ఏ అని సూచిస్తాం. ఇది సబ్సెట్కి సింబల్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటే సబ్సెట్ అంటారని ఇప్పుడు చెప్పాం మనం. మరి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఇన్ ఏ. సో మనం ఏంటి రాయొచ్చు? బి సబ్సెట్ ఆఫ్ ఏ. అలాగే మరి ఏలో ఉండి ప్రతి ఎలిమెంటు బిలో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ బిలో ఉండి ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటున్నది కాబట్టి బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని రాస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమీ లేవు. అలాగే ఏలో ఉండి ప్రతి ఎలిమెంటు బిలో ఉంది కాబట్టి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని కూడా మనం రాస్తాం. చూడండి, ఏలో ఉండి ప్రతి ఎలిమెంటు బిలో ఉంది సేమ్ కాబట్టి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. బిలో ఉండి ప్రతి ఎలిమెంటు అందులో ఉంది సేమ్ అవే ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఇలాగా ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయిన సందర్భంలో ఎప్పుడు కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఈ పార్ట్ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. దీని మీద హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ అడిగే అవకాశం ఉన్నది. అంటే ఏబీలు ఎప్పుడు సమానం అయ్యే అవకాశం ఉందని అడిగితే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది అనమాట. సబ్సెట్స్ని ఎప్పుడు కూడా ఈ సింబల్ తోటి సూచిస్తాం. ఒకవేళ సబ్సెట్ కాకపోతే నాట్ సబ్సెట్ అని చెప్పేసి ఇలా రాస్తాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఇచ్చామనుకోండి. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3 4 అని ఇచ్చామనుకోండి మనం. సో ఇక్కడ బిలో ఉండే ఎలిమెంట్స్ ఏలా ఉన్నాయా?
లేవు, అన్నీ లేవు. కాబట్టి బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ అని మనం సూచిస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే ఈ సబ్సెట్స్ మీద ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మీద ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇది ఎలాగంటే చూడండి, ఒక సెట్ ఏదో ఒక సెట్ మనకి ఇస్తారనమాట. ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇలా ఇచ్చారనుకోండి. దీనికి సబ్సెట్స్ ఎన్ని వస్తాయని అడుగుతారు. సో దానికి ఒక ఫార్ములా ఉంది మనకి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఆ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. 2 పవర్ n అంటే అర్థం ఏంటంటే 2, ఈ n అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 అయ్యండి. సో 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 16. కాబట్టి ఈ ఇచ్చిన సమితికి ఉపసమితులు ఎన్ని వస్తాయంటే, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అయితే 16, ఆ ఉపసమితులు అన్నీ రాయండి అని అంటే మాత్రం, అంటే సబ్సెట్స్ అన్నీ రాయండి అని అడిగితే మాత్రం మనం ఎలా రాయాలంటే, ఫస్ట్ చూడండి, వాడు ఏ అనే సెట్ ఇచ్చాడు కాబట్టి అది రాసేయాలి. అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి, అంటే ఏకి ఏనే ఉపసమితి కాబట్టి మొట్టమొదటి ఉపసమితి కింద అది రాస్తాం. అలాగే ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అంటే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి కాబట్టి అది రాయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఉపసమితులు రాయండి అంటే వాళ్ళు ఏ సెట్ ఇచ్చారో ఆ సెట్ పేరు రాయాలి, 5 రాయాలి. ఈ రెండు కన్ఫర్మ్ అనమాట. ఏ ఇస్తే ఏ, బి ఇస్తే బి, పి ఇస్తే పి, ఏది ఇస్తే అది రాయండి, 5 ఒకటి రాయాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సింగిల్ ఎలిమెంట్స్ రాయండి. 1 అనేది అందులో ఉంది, అదొక సబ్సెట్. 2 అనేది ఒక సబ్సెట్, 3 అనేది ఒక సబ్సెట్, 4 అనేది ఒక సబ్సెట్. ఇప్పుడు 1 కాంబినేషన్స్ రాయండి, 1 2, అలాగే 1 3, నెక్స్ట్ 1 4. సో ఇవి రెండేసి ఎలిమెంట్స్ ఉన్న 1తో వచ్చి కాంబినేషన్స్. నెక్స్ట్ 2తో రాద్దాం, 2 3, నెక్స్ట్ 2 4, ఇదొక కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి 3 4, ఇంకోటి చూస్తే ఇప్పటికి ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12, అవునా? ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉండి సెట్లు 1 2 3, అలాగే 1 2 4, అలాగే 1 3 4. చూసారా ఎలా వచ్చాయా? ఎప్పుడు లెక్క పెట్టండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకొకటి ఉండిపోయింది, అదేంటో చెప్పండి. అన్ని కాంబినేషన్స్ రాసాం మనం, 2 4 1 2 1 3 1 4, నెక్స్ట్ 2 3 2 4 అండ్ 3 4, నెక్స్ట్ 1 2 3 1 2 4, అండ్ నెక్స్ట్ 2 3 4 ఒకటి రాయాలి మనం. చూడండి 2 3 4, దీంతో మనం అనుకున్న 16 ఇందులో వస్తాయి. సో సబ్సెట్స్ రాయండి అంటే ఇలా రాయాలి. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని అడిగితే మాత్రం ఇక్కడతో మీరు ఆపేయచ్చు. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి, 2 పవర్ n. 2 పవర్ n, ఈ n బదులు అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తే ఆ నెంబర్ వేయాలి. వేసాక ఎన్నో ఉపసమితులు ఎన్నన్నా తెలుస్తుంది. అవి రాయండి అంటే మాత్రం జాగ్రత్తగా రాసుకోవాలి. 1తో వచ్చి సింగిల్ ఎలిమెంట్స్, 1తో స్టార్ట్ అయ్యి డబుల్ ఎలిమెంట్స్ ఏవే ఉన్నాయో అవి, 2తో స్టార్ట్ అయ్యేవి, అలాగే 3 ఎలిమెంట్స్ ఉండేవి 1తో స్టార్ట్ అయ్యేవి. ఇలా రాసుకుంటే మనకి ఇక్కడ ఎన్నన్నా తెలుస్తుంది, మనం చెక్ చేసుకోవడానికి అవుతుంది. చూడండి కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్ని తెలుగులో కార్డినల్ సంఖ్య అంటారు. అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ అనమాట. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి అని ఇచ్చామనుకోండి. దీన్ని కార్డినల్ నెంబర్ రాయండి అంటే మీరు ఫస్ట్ n రాయాలి, బ్రాకెట్లో ఏ రాయాలి. దీన్ని నెంబర్ ఆఫ్ ఏ అని చదువుతాం. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3. సో ఏ అనే ఈ సెట్ తాలూకా కార్డినల్ సంఖ్య ఎంత, 3. అలాగే ఇంకోటి చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 5 7 ఇలా ఇచ్చారనుకోండి. దీని కార్డినల్ నెంబర్ రాయండి అంటే నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 4 అని రాస్తాం. సో ఇక్కడ కార్డినల్ సంఖ్య ఏమో 3, ఇక్కడేమో కార్డినల్ సంఖ్య ఏమో 4.
సో ఇప్పుడు ఈ సమితుల చాప్టర్ మీద ఉండి ప్రాబ్లమ్స్ అంటే యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ మైనస్ కానీ అలాగే ఈ కార్డినల్ నెంబర్ మీద ఆధారపడిన ప్రాబ్లమ్స్ కానీ మనం నెక్స్ట్ వాల్యూమ్లో చూస్తాం. అందాక ఇవి బాగా నేర్చుకుని నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటిదాకా చెప్పిన లెసన్ అంతా విన్నారు కదా. సో అది జాగ్రత్తగా విని ఈ క్వశ్చన్స్ తాలూకా ఆన్సర్స్ మీరు రాయండి. ఏవి బ్లాంక్స్లో అవి ఉండవు, మనకి ఓన్లీ హాఫ్ మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్ ఈ రూపంలో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్లు ఇచ్చాను. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాసి మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్స్లో నాకు తెలియజేయండి. అలాగే అన్నీ సరిగ్గా రాయగలిగారో లేదో చూసుకోండి. ఎక్కడైనా అనుమానం వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి వినండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్లు అన్నీ రాయగలరు. అలాగే బుక్లో ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అలా అయితే మనం పరీక్ష చాలా బాగా రాయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.